మిర్చి ధర కన్నీరు పెట్టిస్తోంది. గడ్డు పరిస్థితులను ఎదురొడ్డి పంటలు పండించిన రైతులు మార్కెట్లో పతనమైన ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. గతేడాది ధరలు మురిపించాయని, ఈ ఏడాది నష్టాలనే మిగిలిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పురుగు మందుల ధరలు రెండింతలయ్యాయి, సాగు పెట్టుబడులు పెరిగిపోయాయి. కానీ దిగుబడులు మాత్రం సగానికి పడిపోయాయని, మార్కెట్లో కూలీ ఖర్చులు సైతం రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరు పొందిన ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు అమాంతం పతనమయ్యాయి. క్వింటా మిర్చికి 5 నుంచి 6 వేల ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక తాలుకాయలకైతే 1000, 1500 కూడా గిట్టడం లేదు. దీంతో తాము తెచ్చిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావటం లేదని, కూలీ ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్నామని వరంగల్ రైతులు వాపోతున్నారు. ఈసారి సాగు ఏం చేద్దంటే, ఈసారి రైతులకి ప్రతి రైతుకైనా వాస్తవానికి పంట రైతులకు గిట్టుబాటు ధర సుధా లేకుండా అయిపోయింది. మళ్ళీ ఒకవేళ ఏంటంటే ఈసారి మాకు వర్షాకాలంలో ఎప్పుడు కానీ మనసచ్చుడు వాతావరణం మంచిగా లేక మాకు పంట దిగుబడి రాలే. ఇక్కడ ఉన్న రైతులకు ఏమందంటే వీళ్ళు బోకర్ వ్యవహారం ఏంటంటే నిన్నటికి ఇయ్యాడికి రేట్ ఏంటంటే ఇలా మార్కెట్ లో మందం అయిందన్న మాత్రాన దాదాపు ఒక క్వింటల్కు 2000 రూపాయల చొప్పున తీసేసి మీ ఇష్టం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, లేదా స్టోరేజ్ వేసుకోవచ్చు అనేది వచ్చింది. ఈసారి వచ్చిన రైతు పోయినసారి వచ్చిన రైతుకు 20 క్వింటాలు వెళ్ళేది. ఈసారి రైతుకు దాదాపు 6 క్వింటాలు 7 క్వింటాలకు ఎక్కువ వెళ్ళేది. ఎందుకంటే రైతును సుతా ఆదుకునే వ్యక్తి ఇవ్వలేరు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ అదే చూసుకుంటా పోతాడు, కానీ రైతులకు ఏమైనా గిట్టుబాటు చేద్దామనేది లేదు. ఇప్పుడు తాలుగా ఏమందంటే పోయినసారి మరి వాస్తవానికి 4000 3000 మీది. ఇలా తాలుగాకి ఏంటంటే వాళ్ళ కుమ్మక్క ఏమందంటే 1000 రూపాయలకి ఇచ్చేయండి అంటారు. దాన్ని ఇవ్వలేమన్నా అడిగేదానికి అర్హత లేకుండా అయిపోయింది. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు చేయాలంటే ₹1,00,000 పైగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ప్రకృతి ప్రతికూలతల కారణంగా తెగుళ్లు విజృంభించాయి. వీటి అదుపునకు ₹1,000 ఖర్చు చేయాల్సి వచ్చింది. పంట కోత అనంతరం మార్కెట్కు తరలించడానికి లారీకి 10 నుంచి ₹12,000 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో క్వింటాకు కనీసం ₹10,000 అయినా ధర ఇస్తే కానీ గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. నాకు ఎకరానికి వచ్చేసి 50,000 ఖర్చు వచ్చేసింది. టర్నుకు వచ్చేసి 4 క్వింటాలు వచ్చేసింది కాయ. దానికి ఇక 4 క్వింటాల కాయకు మనిషికి 200 కూలే సరిపోయినాయి సార్. ఆ కాయ ఏరిన కూలి కూడా బుడలేదు. రేటు లేక మేము చాలా నష్టపోతున్నాం. పెట్టుబడి బాగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 5 క్వింటాలు 6 క్వింటాలు వచ్చేసింది. ఎకరానికి దిగుబడి లేదు. చిన్నదానికి కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. మేము చాలా నష్టపోతున్నాం సార్. దీనికి ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు సార్. దీనికి ఎక్కువ సార్కి వచ్చిందని డౌన్ చేస్తున్నాం సార్. గత ఏడాదికి ఇంత ముందుకు వచ్చినప్పుడు మ్యాక్సిమం మాకు ఇంత ముందుకు 12,000 13,000 అమ్మింది మిర్చి రేటు. ఈ సంవత్సరం చూసుకుంటే 5,000 6,000 దళారు కుమ్మక్కు అయ్యి మా రైతులు మోసం చేస్తున్నాం సార్. సాధారణ పరిస్థితుల్లో ఎకరా మిర్చి పంట నుంచి 20 నుంచి 25 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని, కానీ ఈ ఏడాది తెగుళ్ల కారణంగా 7-8 క్వింటాలు దాటలేదని రైతులు వాపోతున్నారు. వచ్చిన పంటకైనా తగిన గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తే అది కూడా దక్కకుండా దళారులు అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులను ధర గురించి అడిగితే పట్టుకుపొమ్మని నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. రంగాపురం, రేలకుంట, నందిగమ్మ, ముచ్చింల, ధర్మవరపల్లి, దాసరిపల్లి, కమ్మపల్లి, ఇలా నల్లబెల్లి, నర్సంపేట ఏరియాలో అత్యధికంగా వరంగల్ చేపడ అనే రకం పండిస్తాం సార్. మేము దాదాపు ప్రతి రైతు ఒక 2 ఎకరాల నుండి మొదలు పెడితే 15 ఎకరాల వరకు పెట్టే రైతులు ఉన్నారు. ఈ ఎకరానికి వచ్చే పెట్టుబడి కూల్ కానీ, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ దాదాపు ఒక 50,000 ఖర్చు వస్తాం సార్. ఈ యాక్చువల్గా మాకు దిగుబడి ఎంత రావాలంటే ఒక 20 క్వింటాలు రావాలి. కాకపోతే వాతావరణ మార్పులు కానీ, పెస్టిసైడ్స్ విషయంలో తేడా వల్ల కానీ ఈసారి ఒక 10 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే ఒక ₹1,00,000 వస్తున్నాయి. మాకు ఎటు మాత్రం గిట్టుబాటు కావాలని లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా రైతుల విషయంలో దృష్టి సారించి మద్దతు ధర ఒక 15,000 కనుక ప్రకటిస్తేనే రైతులకు గిట్టుబాటు ఉంటుంది. అట్లయితేనే రైతులు బాగుపడతారు. ఈ కూలీ రేట్ల విషయంలో కానీ, ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ విషయంలో అధిక ఖర్చు కావడం జరుగుతుంది. రైతుకు ₹1 కూడా గిట్టుబాటు జరుగుతుంది. 2 రోజుల సెలవుల తర్వాత మార్కెట్ తెరుచుకోవడంతో ఒక్కసారిగా మిర్చి పంట పోటెత్తిందని సిబ్బంది చెబుతున్నారు. అందువల్లే ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయన్నారు. ధర రాలేదని భావించిన రైతులు శీతల గోదాముల్లో తమ పంట దాచుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు. సుమారుగా శనివారం బంద్ ఉంటుంది, ఆదివారం బంద్ ఉంటుంది. రోజుకు ఏవరేజ్గా 30-40 వేల బస్తాలు వచ్చేటటువంటి మార్కెట్కు ఒకేసారి 70-80 వేల బస్తాలు వచ్చే వరకు రాత్రి వరకు కూడా సగం కాంటలు అవుతున్నాయి, సగం కాంటలు కావట్లేదు. తెల్లవారుజామున తిరిగి అట్టి బస్తాలను కాంటాలు చేయడం జరుగుతుంది. తిరిగి అదే రోజు మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి సరుకులతోని కూడా మళ్ళీ మార్నింగ్ వచ్చేటటువంటి సరుకులతోని మార్కెట్ యార్డు సుమారుగా మళ్ళీ 60-70 వేల బస్తాలతోని మార్కెట్ యార్డు నిండిపోవడం జరుగుతున్నది. రైతులకు కూడా ఈ మార్కెట్ యార్డ్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు ఎవరైనా కానీ ఇక్కడ సరి అయినటువంటి ధరలు రాని పక్షం లోపల వెంటనే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి కూడా మేము కోల్డ్ స్టోరేజ్ యజమానులతో మాట్లాడినాం.
ఏళ్ల తరబడి మిర్చి పండిస్తున్నామని ఏటా సరైన ధరలు రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. మిర్చి కనీస గిట్టుబాటు ధర క్వింటాలకు 10,000 రూపాయలకు పైగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.